తులసి ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? కాఫీ తృప్తిగానే ఉంది. నువ్వు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ మేడం అని పిలవటం, నేను చెప్పగానే నా మాటకు ఎదురు చెప్పకుండా మాటకు కట్టుబడి ఇక్కడ పని చేయటం చాలా తృప్తిగా ఉంది. సంతోషమే కదా? చాలా సంతోషం. ఈ సంతోషాన్ని ఏమంటారో తెలుసా? పైశాచిక ఆనందం. అహంకారంతో ఒకరిని బాధ పెడుతూ పొందే ఆనందాన్ని అరాచకానందం, రాక్షసానందం అని కూడా అంటారు. అలాగా? గౌరవం అంటే అధికారాన్ని చూసో డబ్బును చూసో వచ్చేది కాదు. వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కాలి. అది గౌరవం అంటే. మనిషి వృద్ధికైనా పతనానికైనా ప్రధాన కారణం స్వబుద్ధి. మనసును అదుపు చేయకుండా పైశాచిక ఆనందాలకు పోతే సంతోషం శాశ్వతంగా దూరమైపోతుంది. ఆనాడు అందుకే అన్నారు, యుద్ధంలో చనిపోయిన వాళ్లకంటే అహంకారంతో అంతరించిపోయిన వాళ్లే ఎక్కువ అని. చాలా ఓపికతో భరించేదాన్ని కాస్త తెగించేలా నన్ను మార్చొద్దు. ఆ తర్వాత నన్ను తట్టుకోవడం నీకు చాలా కష్టం. వామ్మో వామ్మో, నీ మాటల సునామీ ఆపుతావా? ఎక్స్క్యూజ్ మీ అని పర్మిషన్ అడిగి రావాలన్న ఒక్క మాటకు ఇంత పెద్ద లెసన్ చెప్తావా? ఈ రోజు నుంచి బెడ్ కాఫీయే మానేయాలనిపిస్తుంది. ప్లీజ్ ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటకు కాదు, అది అని మళ్ళీ అరగంట క్లాస్ తీసుకోకు. వెళ్ళు ప్లీజ్, వెళ్ళిపో. నా మాటల ఆయుధాన్ని ప్రయోగిస్తే గాని ఆ నందిని దారికొచ్చేలా లేదు. ఇలాగే మాట్లాడాలి. నువ్వు ఈ ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు తులసి అని నందిని నన్ను ఇక్కడి నుంచి గౌరవంగా పంపించేలా చేసుకోవాలి. టైం 8 అయింది. ఇంకా నేను నిద్రపోవడం ఏంటి? అంత మత్తుగా నిద్రపోయానా? లక్ష్మి, ఐఎమ్ సారీ. టైం 8 అయింది, అందుకే నేను లేపాను. నువ్వు రాత్రంతా మెలకుగానే ఉన్నట్టున్నావు. ఆలోచనలతో చాలా అలసిపోయావు. తెల్లవారుజామున ఆ అలసటలోనే కురుకు పట్టినట్టుంది. అది కూడా నేను డిస్టర్బ్ చేశాను. ఏం పర్వాలేదు. ఈ టైంలో నిద్రపోతుంటే అందరూ ఏమనుకుంటారు? బ్యాడ్గా ఏమీ అనుకోరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. న్యూ కపుల్కి ఫస్ట్ నైట్ అంటే స్వీటెస్ట్ నైట్ అని, బ్యూటిఫుల్గా స్పెండ్ చేయడానికని అందరికీ తెలుసు కదా. రాత్రంతా మనం అలా స్పెండ్ చేశామని అనుకుంటారు. మనం లేటుగా లేవడానికి అదే కారణమని మనమేమీ ఎవరికి చెప్పనక్కర్లేదు. కానీ మన మధ్య ఏ ముచ్చట జరగలేదు. ఇది మన లైఫ్లో ఫస్ట్ నైట్ కాదు, ట్రాజెడీ నైట్, స్ట్రేంజ్ నైట్.
సంజయ్, లక్ష్మి ఇంకా నిద్రపోతూనే ఉన్నారా? సంజయ్, సంజయ్, లక్ష్మి మీరు ఇంకా లెగలేదా? ఏం చేస్తున్నారు? లక్ష్మి, నందిని నాకు డోర్ కొడుతుంది. నువ్వు కానీ నేను కానీ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉన్న బెడ్ని చూస్తుంది, నేల మీద నీ పడక చూస్తుంది. ఇంకంతే సంగతులు. శోభన కాదు, మన ఇద్దరి మధ్య వార్ జరిగింది అనుకుంటుంది. అటువంటి అవకాశం మనం అక్కకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే లక్ష్మి, రాత్రంతా జ్యోతిరాదిత్య ఆలోచనలో నువ్వు నిద్రపోలేదు. ఇందాక నీకు కాస్త నిద్ర పట్టింది. ఇంతలోనే అక్కొచ్చి డిస్టర్బ్ చేసింది. కింద నీ బెడ్షీట్ పిల్లో చూసిందంటే ఇంకంతే. ఏమాత్రం డౌట్ వచ్చినా మన మధ్య ఏం జరగలేదని మనమే డిక్లేర్ చేసినట్టు అవుతుంది. ఇలా నువ్వు పక్కకు వచ్చే ఆగాగా. లక్ష్మి, డోర్ ఓపెన్ చేసిన దాకా అక్క ఇక్కడి నుంచి వెళ్ళేలా లేదు. నేను బెడ్ మీద పడకుండా నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. ఆగాగా. నువ్వు వెళ్ళు, నేను పడుకుంటా. ఓకే ఓకే. ఆగా. గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్. డిస్టర్బ్ చేశానా? అదేం లేదు. రాత్రంతా నా తమ్ముడు నిన్ను చాలానే డిస్టర్బ్ చేసినట్టున్నాడు. రాత్రంతా నువ్వు నిద్రపోలేదని నీ కళ్ళే చెప్తున్నాయి. అలా తలదించుకుంటావేంటి లక్ష్మి? నన్ను ఒక ఫ్రెండ్ అనుకో. నా తమ్ముడు నిద్రపోతున్నాడు, మరేం పర్లేదు చెప్పు. మీరన్నది నిజమే. రాత్రి నేను అస్సలు నిద్రపోలేదు. వెరీ గుడ్. నువ్వు నా తమ్ముడితో సంతోషంగా ఉంటేనే జ్యోతి క్షేమంగా బయటికి వస్తాడు. నా మాట చెవికెక్కించుకున్నావు కనుక నీ జీవితం చాలా బాగుంటుంది. కీప్ ఇట్ అప్. లక్ష్మి బాగా నటిస్తుంది. మాటల్లో చెప్తుంది వేరు, లక్ష్మి మనసులో ఉన్నది వేరు. లక్ష్మి అంత తొందరగా సంజయ్తో జీవితం పంచుకోలేదు నందిని. అది నీకు అర్థం కావాలంటే జీవితకాలం పడుతుంది. ఆల్ ది బెస్ట్ అని ఫస్ట్ నైట్ రూమ్ కి పంపించాను. వీలైనంత తొందరగా నీకు నేను కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి. అంటే నువ్వు తల్లివి కూడా కావాలి. ఆ రోజు తొందరగా రావాలి, సరేనా? సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు.
నువ్వు తల్లి అవుతావో లేదో తెలీదు కానీ ఆ జ్యోతిని మాత్రం ఎప్పటికీ బయటికి రానివ్వను. ఆ తులసిని మనశ్శాంతిగా బ్రతకనివ్వను. నందిని మెసేజ్ చేసింది. క్యాటరింగ్ ఓనర్ కాస్త సర్వెంట్ లేడీ అయిపోయిందే. నోరేసుకొని అందరి మీద పడిపోతూ తను చాలా మంచిదని, ప్రతిసారి విజయం తనదే అని విర్రవీగుతూ ఉంటుంది. చివరికి లైఫ్ ఏమైంది? చట్నీ సాంబార్ అయిపోయింది. నందిని చాలా తెలివిగా తులసిని ఛాలెంజ్లో ఇరికించి చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈ పిక్స్ అండ్ వీడియోస్ చూస్తుంటే నాకు ఎంత హాయిగా ఉందో. వెరీ గుడ్ నందిని. వెంటనే నందినికి కాల్ చేసి అప్రిషియేట్ చేయాలి. హాయ్ ఝాన్సీ. హాయ్. పిక్స్ అండ్ వీడియోస్ అప్పుడే చూసేసావా? మీ అత్తయ్య అదే నా ఇంటి పని మనిషి తులసి పొగరు అహంకారానికి ఈ నందిని చెక్ పెట్టింది కదా. ఎస్ నందిని, కళ్ళారా చూశాను. నాకైతే కన్నుల పండగగా ఉంది. ఆ రోజు పొరపాటున నా యువన్ కార్ యాక్సిడెంట్ చేశాడు. కళ్ళారా చూసింది. కనుకరించి ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పమని తులసిని బ్రతిమలాడుకున్నాను. కానీ వినలేదు. నా యువానికి శిక్ష పడేలా చేసింది. ఆ కక్ష నేను ఇలా తీర్చుకుంటున్నాను. నువ్వేంటో ఇప్పుడిప్పుడే తనకి బాగా అర్థమవుతుంది నందిని. ముందు ముందు నేను పెట్టే టార్చర్ ఇంకా ఎక్కువ అనుభవిస్తుంది. ఝాన్సీ, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమా చాలా ఉంది. తులసిని నేను ఎంత అవమానిస్తానో అదంతా కల్లారా లక్ష్మి కూడా చూస్తుంది. లక్ష్మిని ఎలా ఆడుకుంటున్నానో తులసి కల్లారా చూస్తుంది. వెరీ గుడ్ నందిని. అప్పుడే అప్పుడే ఆ తులసి నేల మీద నడుస్తుంది. ఆ నోటి వాగుడు కూడా తగ్గుతుంది. అన్నట్టు ఒక విషయంలో నువ్వు నాకు కాస్త ఫేవర్ చేయాలి. ఏంటో అడుగు ఝాన్సీ. గోవర్ధన్ అంకుల్ నువ్వు కలిసి జ్యోతిరాదిత్యను తప్పుడు కేసులో ఇరికించారు కదా. ఆ కేసులో నుంచి తాత్కాలికంగా జ్యోతి బయటకు వచ్చేలా చేయాలి. అదేంటి ఝాన్సీ, ఉన్నట్టుండి మరిది మీద అంత ప్రేమాభిమానాలు వచ్చాయి? పార్టీ మార్చేసావా ఏంటి? నేనేమి పార్టీ మారలేదు నందిని. ఆ తులసి ఎప్పటికీ నా శత్రువే. మరి నా భర్త ఈశ్వర్ గురించి నేను కాస్త కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఈశ్వర్కైనా ఇంట్లో ఎవరికైనా జ్యోతి బయటికి రావాలని ఉంటుంది. కానీ నేను కాంప్రమైజ్ అయి వాణ్ణి బయటికి తీసుకురాలేను. వాడి మీద ఉన్న కేసులు ఎత్తివేయించి
గోవర్ధన్ గారి దగ్గర నా గౌరవం పోగొట్టుకోలేను. నందిని, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమవుతుంది, కానీ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. నీ దగ్గర దాచేదే ఉంది. నువ్వు నా ఫ్రెండ్వి, వెల్ విషర్వి కూడా. ఈశ్వర్కి నాకు ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదు. ఏంటి ఛాన్సీ నువ్వనేది? అటు విష్ణు రేవతికి జరగలేదు, ఇటు మీకు కూడా జరగలేదా? స్ట్రేంజ్. ఆ తులసి ఫ్యామిలీకి ఇలాంటి శాపం ఉందా ఏంటి? అలాంటి శాపం ఉందో లేదో నాకు తెలియదు, కానీ తమ్ముడు జైల్లో ఉన్నాడని, నా మనసేం బాలేదు అని మా ఫస్ట్ నైట్ని ఈశ్వర్ పోస్ట్పోన్ చేస్తున్నాడు. కానీ నేనేమో రేవతి కంటే ముందు పాపనో బాబునో కని ఇంటి పెత్తనో చేతిలోకి తీసుకోవాలని తులసితో ఛాలెంజ్ చేశాను. నా ఛాలెంజ్ని తను యాక్సెప్ట్ చేసింది. నాతో ఛాలెంజ్ చేసి తులసి ఓడిపోయి పని మనిషి అయింది. నీతో కూడా ఓడిపోవాలనే కోరుకుంటాను, కానీ జ్యోతిని వదలటమే కష్టం అనిపిస్తుంది. నువ్వు ఆలోచిస్తే ఏదైనా చేయగలవు నందిని. గోవర్ధన్ అంకుల్కి కూడా సమాధానం చెప్పుకోగలవు. ప్లీజ్, కొద్ది రోజులైనా జ్యోతి బయటికి రావాలి. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయవా? నువ్వింత రిక్వెస్ట్ చేస్తున్నావు కనుక ఆలోచించాల్సి వస్తుంది. అలాగే ఝాన్సీ, ట్రై చేస్తాను. నీ కోసం, ఈశ్వర్ కోసం. ఓకే? చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ నందిని. సారీ ఝాన్సీ, నన్ను ఒక ఫ్రెండ్గా చూస్తున్నావు కాబట్టి ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం నీకు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పాను, కానీ జ్యోతిని బయటికి తీసుకురావటం చెయ్యలేను. తల్లికి కుటుంబానికి దూరమై వాడ జైల్లోనే మగ్గుతూ ఉండాలి. మీ ఇంట్లో ఏ జంట సోపనం జరగకుండా ఉంటేనే 3 వైపుల నుంచి ఆ తులసికి నరకయాతనుంటుంది. తులసి అనుభవించాల్సిందే. లక్ష్మి, భయపడ్డావా? నేను ఒక చిన్న కోరిక కోరుతాను, నువ్వు చెప్పవు కదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఈ చిన్న ఆశ కూడా తీర్చలేవా? అడగనా? అడగండి. నువ్వు నా షర్ట్ వేసుకుంటే చూడాలనిపిస్తుంది. నా కోసం వేసుకుంటావా? అదేంటి? అడగకూడదు ఏదో నేను అడిగినట్టు అదేంటని అడుగుతావేంటి లక్ష్మి? నువ్వంటే నాకు చాలా ఇష్టం, రెస్పెక్ట్. అందుకే నీ మనసేంటో తెలుసుకొని నీ మనసులో జ్యోతిరాదిత్య ఉన్నాడని అర్థమయ్యి రాత్రి నిన్ను అసలు టచ్ కూడా చేయలేదు. అవునా? ఇప్పుడు ఈ చిన్ని నా కోరిక తీర్చలేవా? నీకు నాకు ఫస్ట్ నైట్ అయితే పోస్ట్పోన్ అయ్యుండొచ్చు. భార్యాభర్తల బంధం అలా అవ్వదు కదా. సో భార్యగా భర్త కోరిక తీర్చడం నీ బాధ్యత. ఏమంటావు? అయినా నీకు ఇష్టం లేదంటే చెప్పు. ఎలాగో ఈరోజు రాత్రి అనేది ఉందిగా, అప్పుడు నీ మనసు అర్థం చేసుకోవాలా వద్దా అనేది నేనే ఆలోచిస్తాను. ఏమంటావు? మీ షర్ట్ ఇవ్వండి, వేసుకొస్తాను. దట్స్ గుడ్. 1 minute.
నేరం చేయని నా బిడ్డని నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. తీసుకురాకపోతే 9 to 6 ఇక్కడ పని చేయటానికి వస్తున్న నువ్వు 24 hours ఇక్కడే ఉండి నేనే పని చెప్పినా చేయాలి. ఈ ఛాలెంజ్ కి సిద్ధమా? నువ్వే ఘోరంగా ఓడిపోతావు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ తులసి.